వాడు ఎంత దుర్మార్గుడో ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో చేసిన నేను. ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ సమాజానికి పోతున్నటువంటి విలువ గురించి ఖచ్చితంగా తెలవాల ప్రజలకు అని చెప్పేసి నేను వాడిని ఇంటర్వ్యూ చేసిన. వాడు చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా బయట పెట్టడం కోసం వాడిని ఇంటర్వ్యూ చేసిన. వాడు చేసిన బూటకు నాటకం బయట పెట్టాలని వాడిని ఇంటర్వ్యూ చేసిన. ఉట్టిగా చేయలేదండి, ఉట్టిగా చేయలేదు వాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, అంత ఆషామాషి అయితే కాదు. నేను క్రాంతితో నువ్వు ఏదో నేను ఏదనుకుంటా చేయగలుగుతా, ఏదైనా డిఫమేషన్ వేయగలుగుతా, ఏమైనా మాట్లాడగలుగుతా అని అనుకోవడం అందరు తాను ఒక లెక్క, నా దగ్గర ఒక లెక్క. తమ్మి అభినయ్ దర్శన్ బ్రదర్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి సోమా. నీ చిట్టా మొత్తం ఇప్పి ముంగట పెడితే, అరే నువ్వు బట్టలు వేసుకున్నా, విగ్గు పెట్టుకున్నా, ఇంకేం పెట్టుకున్నా కూడా నీకేం లేనట్టే, నీ శరీరం ఒట్టిదే అన్నట్టే అట్లా చేసి పెడతా. అర్థమవుతుందా? అందరూ ఒక లెక్క, నేను ఒక లెక్క. నువ్వు నాతో పెట్టుకోకు తమ్మి, తస్మాత్ జాగ్రత్త. మళ్ళా చెప్తున్నా, ఇంకోసారి ఇటువంటి వీడియోలు ఏమైనా చేసి రిలీజ్ చేసినావని అంటే ఎవిడెన్స్ తోటి బయట పెట్టి కుసబెట్టి మాట్లాడిస్తా. అర్థమైతా ఉందా? జాగ్రత్తగా ఉండు. మళ్ళీ వీడియోలు చేసినావంటే నీ ఒళ్ళు చింతపండు చేస్తాం. ఏమో ఆషామాష అనుకుంటున్నావా? దుర్మార్గుని ఉన్నావు. ఎక్కడో సిగ్గుపడుతుందిరా క్రైస్తవ సమాజం. నేను చూస్తే క్రైస్తవులంతా సిగ్గుపడతా ఉన్నారు. క్రైస్తవ సమాజం మొత్తం సిగ్గుపడతా ఉంది. క్రైస్తవ పాస్టర్లు మొత్తం సిగ్గుపడతా ఉన్నారు. ఇలాంటి దొంగ మా కమ్యూనిటీలో పుట్టడం ఏంది అని. అసలు నువ్వు క్రైస్తవునివేనా? అరను దొంగ. నీలాంటి వాళ్ళ వల్ల మహనీయులకు చెడ్డ పేరు వస్తా ఉన్నది. ఎంతో మంది ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారల్లా. తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్క క్రైస్తవునికి చేరాలి, ప్రతి ఒక్క హిందువుకు చేరాలి, ప్రతి ఒక్క వ్యక్తికి చేరాలి. ఈ వీడియో షేర్ చేయండి దయచేసి మిత్రులారా. ఎందుకు అంటే ఆడి భాగవతం అంతా బట్టబయలు కావాలా. వాడు చేస్తున్న దుర్మార్గాలు ఇవి. నేను మరిన్ని అంశాలతోటి అప్డేట్ ఇస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR టీవీ, క్రాంతి టీవీ అండ్ KR టీవీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.